అవమాన భారంతో విచక్షణ కోల్పోయిన దాయాది దిద్దుకోలేని పొరపాటు చేసింది. బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి పూర్తిగా బరితెగించింది. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం చేయబోయి మరోసారి పరువు పోగొట్టుకుంది. భారత్ను సైనికంగా రెచ్చగొట్టే దుస్సాహసానికి పూనుకొని అభాసు పాలైంది. అర్ధరాత్రి దాటినప్పటి నుంచి భారత్పై ఏడాపెడా వైమానిక దాడులకు దిగింది. క్షిపణులు డ్రోన్ దాడులతో సరిహద్దు రాష్ట్రాల్లో పలు పౌర సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు విఫలయత్నం చేసింది. వాటన్నిటినీ మన సైన్యం పూర్తిగా తిప్పికొట్టడమే కాక 3 పాక్ యుద్ధ విమానాలను కూల్చేసింది. 2 పాక్ పైలట్లను బందీలుగా పట్టుకుంది. అయితే రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కీలక పాక్ నగరాలపై ఒకే రోజు 2 సార్లు క్షిపణి దాడులతో విరుచుకుపడింది. అక్కడి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తదితరాలను నేలమట్టం చేసింది. అయితే 2 రోజుల వ్యవధిలో దాయాదికి వరుసగా రెండో పరాభవం రుచి చూపి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. ఇక పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత ఆర్మీ జమ్మూపై పాక్ దాడులను తిప్పికొట్టామని తెలిపింది. జమ్మూకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. పాకిస్తాన్ కు చెందిన 3 యుద్ధ విమానాలు కూల్చివేయగా పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16 ను భారత్ కూల్చివేసింది. 2 JF-17 యుద్ధ విమానాలను భారత్ కూల్చేసింది. అయితే 10 పాక్ డ్రోన్లను S-400 తో భారత్ పేల్చేసింది. ये हमारे डिफेंस की है, तो आप देख रहे हो कितने सारे जा रहे हैं. ये मेन हमारी छन्नी सिटी है, जम्मू मेन में हो रहा है ये. ఇక భారత్ దెబ్బకు పాక్ పీఎం షరీఫ్ ఆర్మీ చీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భారత్ వ్యూహాన్ని పాకిస్తాన్ అంచనా వేయలేకపోయింది. ఢిల్లీ నుంచి నిరంతరం ప్రధాని మోదీ యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్నారు. పాక్ ప్రతి దాడికి గుణపాఠం చెప్తామని త్రివిధ దళాలు చెప్తున్నాయి. ఇక భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాక్ రాజధాని ఇస్లామాబాద్ పై భారత సైన్యం దాడి చేసింది. భారత సైన్యం ఇస్లామాబాద్ కు లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు మిసైళ్లతో దాడికి దిగింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అధికారిక నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించాయి. భారత్ దెబ్బకు పాక్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. భారత్ దాడులతో భారీ నష్టాలు వచ్చాయని పాకిస్తాన్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది. పాకిస్తాన్ కు మరిన్ని లోన్లు ఇవ్వాలని కూడా కోరుతున్నామన్నారు. యుద్ధ పరిస్థితులు, స్టాక్స్ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామన్నారు. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని పాకిస్తాన్ ఆర్థిక శాఖ చెప్పుకొచ్చింది. రైట్, ఇక
దీనిపైన డిస్కస్ చేయడానికి మనతో పాటు జూమ్ లో జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి బండారు రామ్మోహన్ గారు. నమస్తే అండి. అయితే చెప్పండి రామ్మోహన్ గారు, ఇటు భారత్ అయితే పాక్ కయ్యానికి కాలు దువ్వినట్లేనా, లేక భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటున్నాయి? ఇంకా అనుమానమా? సమస్య లేదు. మనం కాలు దువ్వలే, పాకిస్తాన్ మనం ఇది కాలు దువ్వింది. అప్పుడు మనం ధర్మయుద్ధం ఏం చేస్తాం సంజన, మనం ఎప్పుడు కూడా మనం అధర్మ యుద్ధం చేయలేదు. మనం మొదటి నుంచి కూడా నో ఫస్ట్ యూజ్ అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నాం. యుద్ధం మనం మొదలు పెట్టాం, ఇప్పుడు కాదు. మనకు మొదటి నుంచి 47-48లో యుద్ధం మొదలుపెట్టింది అప్పటి విభజిత పాకిస్తానే మన మీద యుద్ధం మొదలుపెట్టింది. అది జమ్మూ కాశ్మీర్ ను ఆక్రమించుకుంటా అనుకున్నది, మధ్యలో ఆపేషం పిఓకే మిగిలిపోయింది వాళ్ళకి. అట్లా చూసుకుంటే 62లో చైనాని యుద్ధం మొదలుపెట్టింది, మనం మొదలుపెట్టలేదు. 65లో పాకిస్తాన్ మొదలుపెట్టింది. 71లో అయితే మన యుద్ధం సంబంధం లేదు. శరణార్థులు మీద పడి వస్తుంటే బంగ్లాదేశ్ శరణార్థులు మనం ఏం చేయలేక మీరు పరిష్కరించుకోండి అంటే మన మీద ఇటు మన పశ్చిమాన్ని దాడి మొదలు పెడితే మనం అప్పుడు యుద్ధాన్ని దిగాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ విముక్తి అయింది. ఇట్లాగే మళ్ళీ 99లో కార్గిల్ వారు కూడా చూస్తున్నాం, మన కార్గిల్లో కూడా వాళ్ళే చేశారు. మన కూడా పుల్వామా దాడి నుంచి మొదలు పెట్టి ప్రతిదీ కూడా మనం ఎక్కడా కూడా ఎక్కువ కూడా మనం యుద్ధం మొదలు పెట్టలే. సివిల్ వారు అస్సలు మొదలు పెట్టే మనం. కానీ వాళ్ళు మొదలుపెట్టిన దానికి ప్రతిగా మనం కనీసం చేతులెత్తి కూర్చోలేం కదా. హ్యాండ్సప్ అంటే వాళ్ళు ఆయుధం పట్టుకొని వస్తే మనం దాన్ని నిర్వీర్యం చేస్తున్నాం. ఇప్పటికి కూడా నిజమైన సివిల్ వారు మొదలు కాలేదు సంజన. మనకు ఏమైతుందంటే ఇప్పుడు అసలు మొదలు పెట్టిందంటే మనం తీవ్రవాదులు ధ్వంసం చేద్దాం అనుకున్నాం. ఆపరేషన్ సింధూర్ కూడా అదే. తీవ్రవాదాన్ని ఎక్కడున్నా మట్టు పెట్టాలని అంతర్జాతీయ తీర్మానం చేసింది, ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది. ఏ దేశం మీద కొట్టొచ్చు, ఒక దేశం ఇంకో దేశం పోవద్దని ఏం లేదు. ఈ తీవ్రవాద శిబిరాలు కానీ తీవ్రవాదులు ఎక్కడున్నా ఎవరైనా చంపేయచ్చు అని మనకు బ్లాంకెట్ చెక్ ఇచ్చింది, మనకు బ్లాంక్ చెక్ ఇచ్చింది ఐక్యరాజ్య సమితి. ఆ లెక్క చూసినా మన ధర్మయుద్ధం అంటున్నాం. రెండోది ఏంటంటే మనం కేవలం ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే వాళ్ళు మన పౌర ఆవాసాల మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆడలేక మధ్యలో అన్నట్టు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన భారత్ను బదనాం చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ముందు పహల్గాం దాడులతో బట్టబయలుగా వాళ్ళ కుట్ర బట్టబయలైంది. మన దేశంలో హిందూ ముస్లిం కొట్లాట తీసుకొద్దాం అనుకున్నారు. హిందువులు మాత్రమే టార్గెట్ చేసి కాల్చడంలో గతంలో ఉన్న నీతిని పాటించకుండా ఇంకా దుర్మార్గమైన నీతిని పాటించి వాళ్ళు చేశారు. అంతకుముందు పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఉన్న వాళ్ళ దాడులన్నీ కూడా మొన్నటిది టార్గెటెడ్ దాడి పహల్గాం. కనుక టార్గెటెడ్ దాడిని మనం ఎదుర్కొని త్రివర్ణ పతాకం ముందు మనం అందరం దాని కింద అందరూ ఏకమైన హిందూ ముస్లిం భాయి అని తిరిగినాం. దాని ద్వారా ఇప్పుడు ఆ వ్యూహం ఫెయిల్ అయింది కనుక వాళ్ళకు ఆక్రోషంతో మనం ఈ దాడి చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు అంతర్గతంగా కూడా చాలా కష్టాలు ఉన్నాయి కనుక ప్రతిసారి అంతర్గత కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దేశభక్తిని ప్రేరేపించడానికి మన భారతదేశం వైపు చూపిస్తారు. పాకిస్తాన్ కు శత్రువు భారతదేశం అని అట్లా ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా కొంతకాలం కొందరిని మోసం చేయొచ్చు, ఒక్కరిని మోసం చేయొచ్చు, కానీ ఎల్లకాలం అందరినీ మోసం చేయలేం కదా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు నిజం తెలుసుకున్నారు, అందుకని అందరి యుద్ధానికి కోరుకుంటున్నారు. బెలూచిస్తాన్ విడిపోతుంది, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనకు వస్తుంది. అట్లాగే పాకిస్తాన్ గా మన ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ ద్వారా పశ్చిమ ప్రాంతం కొంత ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతుంది. మిగతా ఏమన్నా సింధు పంజాబ్ ప్రాంతం మిగిలిపోతుంది నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ మనం మాత్రం ధర్మ యుద్ధం చేస్తున్నాం, వారు అధర్మ యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడు సత్యమేవ జయతే, సత్యం గెలుస్తుంది, విజయం అనేది నేను